ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ అనేది ఈ మధ్య కాలంలో ఒక హోప్ మార్కెట్ లాగా ఉంది. అంటే మనం చేయించుకునే ఈ ట్రీట్మెంట్ లోనే అన్ని రకాల యాడ్ ఆన్స్ యాడ్ చేసుకుంటూ పోయి మన హోప్ ని బిల్డప్ చేసుకుంటున్నాం. అంటే ప్రెగ్నెన్సీ అవకాశాలు ఏ ట్రీట్మెంట్ కైనా లిమిటెడే ఉంటాయి. ఇప్పుడు IUI లాంటి పద్ధతులు 10-12% ఒక సైకిల్లో అవకాశం ఉంటుంది. IVF లో మాక్సిమం 40 నుంచి 45% అవకాశాలు ఉంటాయి. ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అవకాశాలు తగ్గొచ్చు కానీ అంతకంటే ఎక్కువ పెరగకపోవచ్చు. అయితే IVF లో ప్రెగ్నెన్సీ అవకాశాలు పెంచుకోవటానికని చాలా రకాల అడ్వాన్స్మెంట్స్ యాడ్ ఆన్స్ అనేవి ఈ మధ్య కాలంలో వస్తున్నాయి. యాడ్ ఆన్స్ అనేవి ల్యాబ్ లో కావచ్చు, క్లినికల్ గా కూడా కావచ్చు, ఆర్ మెడిసిన్ వైజ్ కూడా కావచ్చు. ఇవన్నీ మనం ట్రీట్మెంట్స్ లో IVF లో యాడ్ చేసే కొద్దీ అవకాశాలు కొంతవరకు మాత్రం పెరగొచ్చు, కానీ కాస్ట్ కూడా చాలా వరకు పెరిగిపోతూ ఉంటుంది. అయితే ఈ మధ్య కాలంలో దంపతులు ఈ గూగుల్ కానీ ChatGPT ఇవన్నీ చూసుకుని మాకు ఈ పద్ధతి కూడా చేయండి, ఇంతకుముందు ఇది ఎందుకు చేయలేదు అని అడిగే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. మనకి ఇన్ఫర్మేషన్ ఉండటం మంచిదే, కానీ అది నిజంగా మనకు అవసరమా లేదా అనేది ఫిజిషియన్ కనుక్కుని ముందుకెళ్ళటం మంచిది. లేకుంటే దీనివల్ల అనవసరంగా టెంప్ట్ అయిపోవటం, అనవసరంగా ఖర్చులు పెంచుకోవటం కూడా ఎక్కువ కావచ్చు.